సో ఈ వీడియో వెరీ స్పెషల్. చాలా మంది స్కాల్పింగ్ ఆప్షన్ బయింగ్ గురించి అడుగుతూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎనీహౌ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క మెథడ్ అనేది మనం యూస్ చేసేది స్కాల్పింగ్ మెథడ్. ఓకే, సో స్కాల్పింగ్ అంటే చాలా మందికి ఐడియా ఉండుండొచ్చు. బహుశా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కాల్ప్ అంటే ఏంటంటే చిన్న చిన్న మూవ్స్ అనేవి మనం క్యాప్చర్ చేస్తాం అంటే చిన్న చిన్న పాయింట్స్. ఓకే, లైక్ 5 పాయింట్స్, 10 పాయింట్స్, 20 పాయింట్స్. దీన్ని ఈ విధంగా మనం మ్యాక్స్ 100 పాయింట్స్, 200 పాయింట్స్తో కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఎనీహౌ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే చాలా తక్కువ ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో జనరల్గా మనం 1:2 తీసుకుంటేనే సర్వైవ్ అవుతాం, లాంగ్ రన్లో ప్రాఫిట్ వస్తాయి అని అనుకుంటాం. బట్ ఏంటంటే స్కాల్పింగ్ చేయడం ద్వారా ఏంటంటే లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వచ్చు, మంచి రిటర్న్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ మన యొక్క కాంపిటెన్సీ అండ్ యాక్యురసీ అనేది పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ టైం మనం 10 పాయింట్స్ అనేది తీసుకుంటూ ఉన్నాం అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 క్వాంటిటీతో 10 పాయింట్స్ అనేది తీసుకుంటే మనకి 10,000 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ట్రేడ్స్ చేసాం, దాంట్లో 7 సక్సెస్ అయిపోయినాయి, 3 ఫెయిల్ అయినాయి. సో 3 ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే మనం 30,000 బ్యాక్ ఇచ్చేస్తాం, ఏదైతే ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసుకున్నామో. ఓకే, దిస్ ఈజ్ సెట్ బై స్కాల్పింగ్. దాని తర్వాత స్కాల్పింగ్లో ఏంటంటే చాలా తక్కువ సమయం అనేది మనం ఏంటంటే మార్కెట్లో స్పెండ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్. తక్కువ సమయం, ఒక్కొక్కసారి అంటే సెకండ్స్లో ఉంటుంది ట్రేడు. రియల్లీ సెకండ్స్లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అప్ టు 20-30 మినిట్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఇది మినిట్స్ ట్రేడింగ్. జనరల్గా ఏంటంటే 1-2 మినిట్స్లో బయింగ్ చేయడం, సెల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది. దాని తర్వాత ఇంకా అనదర్ పాయింట్ ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నంబర్ ఆఫ్ ట్రేడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానికోసం ఏంటంటే మనం మంచి బ్రోకర్ని తీసుకోవాలి. సో ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తున్నాం. కొటాక్ సెక్యూరిటీస్ ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 0 బ్రోకరేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓకే, దానికోసం ఏంటంటే ఒకవేళ మీరు ఓపెన్ చేయాలనుకుంటే కూడా ఈ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓకే, ఇది స్కాల్పింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కాల్పింగ్ మెథడ్ దేని మీద అప్లికేబుల్ చేయాలంటే ఫస్ట్ మనం యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ అంటే ఏదైతే మనం దేని మీద అయితే ఆప్షన్స్ చేయాలనుకుంటున్నాం, ఎస్పెషల్ ఆప్షన్స్ నిఫ్టీ కానీ లేదు ఫిన్ నిఫ్టీ లేదు అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఎందుకు ఇవి చూస్ చేసుకుంటామంటే లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్కాల్పింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఒక ఆర్డర్ పెట్టాము 10 రూపాయలకి, ఓకే, ఒక 1000 క్వాంటిటీ అనేది పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు వచ్చి అమ్మేదాకా మనం వెయిట్ చేయం. 1000 క్వాంటిటీ అనేది ఆర్డర్ ఫిల్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టొచ్చు, ఏది లిక్విడిటీ లేని వాటిల్లో. బట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే హెవీ లిక్విడిటీ ఉంటుంది. మనం అంటే ఆర్డర్ పెట్టగానే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. బట్ అంటే జనరల్గా స్కాల్పర్స్ ఏంటంటే మార్కెట్ ఆర్డర్కి బై చేస్తుంటారు. మార్కెట్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 రూపాయలు కొనాలనుకుంటున్నాం ఒక ఆప్షన్ని, అమ్మేవాళ్ళేమో 10 రూపాయల 10 పైసలకో 5 పైసలకో బిడ్ ఆఫర్ ఇస్తారనమాట. సో కొనేస్తాం. సో ఇది లాస్ అనమాట, మనకి 10 పైసలు ఎక్కువ పెట్టుకుంటాం. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే మార్కెట్ ఆర్డర్ కొనాల్సి వస్తుంది స్కాల్పింగ్లో. దానికోసం ఏంటంటే హై లిక్విడిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్ అనేది యూస్ చేసుకోండి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఇక ప్రొసీజర్ విషయానికి వస్తే ఇక్కడ నిఫ్టీలో మనం ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్కి అనేది వెళ్తాం. ఇక్కడ చూడండి, మనం క్యాండిల్స్ నుంచి హికనాషీకి రావడం జరుగుతుంది. ఓకే, హికనాషీలో అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనకి హికనాషీ అనేది ఒక డైరెక్షన్ ఇస్తుంది. సో స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేశారనుకోండి, ఓకే, ఈజీగా ఏంటంటే 4 to 5 పాయింట్స్, 10 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సపోజ్ పుట్ బై చేశారు ఈ కేసులో, ఇక్కడ నుంచి ఇక్కడ మార్కెట్ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి 5 to 10 పాయింట్స్ ఈజీగా వస్తాయి. ఓకే, అదేవిధంగా ఇక్కడ కాల్ అనేది బై చేశారు అనుకోండి, మార్కెట్ చూడండి స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. సో అప్పుడు ఏంటంటే ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం కొద్దిగా ఫిల్టరేషన్ చేసుకోవడానికి ఏంటంటే ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ అనేది యూస్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ నేను ఏదైతే ఇండికేటర్ అనేది మెన్షన్ చేస్తున్నానో అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా ఏంటంటే థర్డ్ పార్టీ అనేది వాళ్ళు డిజైన్ చేశారు. ఓకే, సో ఈ పాయింట్లో చూడండి, మనకి ఇక్కడ బ్లూ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంటే దీంట్లో రెడ్ కలర్ ఉంది, దాని తర్వాత గ్రీన్ కలర్ ఉంది అండ్ బ్లూ కలర్ కూడా ఉంది. ఈ బ్లూ కలర్ ఏంటంటే జనరల్గా మనకి మార్కెట్ ట్రెండ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు, అంటే లేమెన్ లాంగ్వేజ్లో చెప్తున్నా వెరీ బేసిక్గా, దీంట్లో డీప్గా వెళ్ళట్లేదు, మ్యాథ్స్ దీని వెనక ఉన్నది చాలా. మనకి మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళుతుంది అనుకోండి, ఇక్కడ షిఫ్ట్ అంటాం దీన్ని. ఇది షిఫ్ట్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతాయి అనమాట. అలాంటి క్యాండిల్ ఫార్మేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్ ఇక్కడ బ్లూ కలర్లో రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మనల్ని ఏం చెప్తుందంటే అలర్ట్గా ఉండమంటుంది. ఇండెసిషన్ ఎప్పుడు కూడా ఏంటంటే రివర్సల్ అనే అర్థం కాదు, ఏం చెప్తుంది, అలర్ట్ ఉండండి మీరు అని చెప్పేసి చెప్తుంది. సో ఈ యొక్క పర్టికులర్ ఇండెసిషన్ జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది అనమాట. ఎనీహౌ ఇక్కడ బ్లూ కలర్ వచ్చిందంటే మనకి
అలర్ట్ చేస్తుంది, బీ కేర్ఫుల్ విత్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్, మీ యొక్క పొజిషన్స్ ఉంటే స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టే చూడండి, ఇక్కడ అన్నీ కూడాను చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మార్కెట్ బోటం అనేది క్రియేట్ చేసింది ఇక్కడ. అంటే మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది, మనకు తెలీదు. ఇవన్నీ బ్లూ లైన్స్ కాబట్టి మనం ఏంటంటే గెస్ చేయలేము ఇక్కడ. సో ఇవన్నీ ఇండికేషన్ క్యాండిల్ కాబట్టి. బట్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ వస్తుందో మనకేంటంటే ఓకే, మళ్ళీ ఈ యొక్క ఇండికేషన్ అయిపోయింది, కన్సోలిడేషన్, మళ్ళీ ట్రెండ్ అనేది మార్కెట్ రెజ్యూమ్ చేస్తుందని చెప్పేసి అర్థం. సో ఈ పాయింట్లు ఏంటంటే ఈ యొక్క లో బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వలేదు, పొరపాటున ఒకవేళ మనం స్లిప్పేజ్ వల్ల ఏదైనా ట్రిగ్గర్ అయింది అనుకుందాం ఇన్ కేసు, ఎందుకంటే బీ హానెస్ట్గా ఏంటంటే వెరీ గుడ్ క్యాండిల్. ఓకే, సో క్యాండిల్ క్లోజ్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఏదైతే హై ఉందో ఇదే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. స్కాల్పింగ్లో మనం ఒక 100 పాయింట్లు పెడదామంటే కుదరదు, ఎందుకంటే మనకు దగ్గర క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా అనమాట. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, కన్సోలిడేషన్ తీసుకుంది బ్లూ, దాని తర్వాత రెడ్ ఫార్మేషన్ జరిగింది, ట్రాప్ చేశారనమాట. అంటే ఒకసారి స్ట్రాంగ్గా పుష్ ఇచ్చి వెంటనే మళ్ళీ ఇండికేషన్ వచ్చింది బ్లూ కలర్. ఈ ఇండికేషన్లో మనం ఎటు ఎంట్రీ అనేది తీసుకోం. ఈ కేసులో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ లాంగ్ ఎంట్రీ, ఈ యొక్క క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ యొక్క క్యాండిల్ పైన అంటే నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసేసుకున్న ఈ యొక్క క్యాండిల్ లో అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో దగ్గర మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే ఈ పాయింట్ అనేది స్టాప్ లాస్ అనమాట. దాని తర్వాత 2 క్యాండిల్ ఇచ్చింది, మళ్ళీ గ్రీన్ అది ఇచ్చింది, 3 క్యాండిల్ ఇచ్చింది, గ్రీన్ ఇచ్చింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోం. రీజన్ ఏంటి, ఈ యొక్క లో అనేది మనకి బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకున్నాం. అండ్ మొమెంటం అప్ సైడ్ ఉంది కాబట్టి మనం వెయిట్ చేస్తాం అనమాట. ఓకే, ఎనీహౌ మొమెంటం కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఈ యొక్క క్యాండిల్ నుంచి మనం చాలా జాగ్రత్తగా బయటపడాలి. దానికోసం ఏంటంటే ఈ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితేనే ఎంట్రీ తీసుకుంటాం. ఇవన్నీ కూడా అంటే మనకి స్కాల్పింగ్ ఆపర్చునిటీ. అండ్ మోరోవర్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఈ కేసులో మనకి ఎటువంటి ఇండికేషన్ జరగలేదు. యాక్చువల్గా మొత్తం ఈ క్యాండిల్లోనే అయిపోయింది. నెక్స్ట్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగి ఈ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో డౌన్ సైడ్ మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా ఈ యొక్క కీ స్టాప్ లాస్ అనేది హైలో పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా అది మ్యాక్స్ స్టాప్ లాస్, ఇంకా దాంట్లో ఉపేక్షించకూడదు. ఎస్పెషల్లీ ఎవరైతే ఆప్షన్స్ని బై చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే ఫైన్, ఈ కేసులో మనకి రివర్స్ అవుతానికి సిద్ధంగా ఉంది, బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఎంట్రీ ఉందా ఈ పాయింట్ దగ్గర? ఎంట్రీ లేదు ఇక్కడ. ఓకే రైట్, దాని తర్వాత మళ్ళీ ఇండెసిషన్, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఉందా? డెఫినెట్గా ఈ యొక్క క్యాండిల్లో మనం లాంగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో యాజ్ అ స్కాల్పర్ ఏంటంటే వెరీ క్విక్గా తీసుకోవాలి. ఈ యొక్క పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రాకెట్ లాగా ముందుకెళ్ళింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 లాట్స్లో ట్రేడ్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, ఈ కేసులో 10 లాట్లు అనేది పెట్టుకున్నాం. జాగ్రత్తగా వినండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఉంది, ఓవరాల్గా ఒక 5,000 రిస్క్ ఉంది అనుకుందాం. ఓకే, మార్కెట్ ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడికి మనకి 3,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు 10 లాట్లలో ఒక 3 లాట్లు కానీ 4 లాట్లు కానీ 5 లాట్లు కానీ లాట్స్ కానీ 6 కానీ 7 కానీ అంటే మనం ఎగ్జిట్ తీసుకోవాలి. అది స్కాల్పింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెరుగుతూ ఉంటాయి, బట్ ఏంటంటే యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతిసారి ఏంటంటే మనం మ్యాక్స్ ఏంటంటే మంచి ఆపర్చునిటీలోనే ఉంటాం అనమాట. ఓకే, అదే డైరెక్షన్లో. ఈవెన్ సింగిల్ క్యాండిల్లో కూడా ఏంటంటే మనం ప్రాఫిట్స్ అనేవి తీయగలగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చేసింది సక్సెస్ఫుల్, ఈ ట్రేడ్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, వెంటనే ఈ 2 క్యాండిల్లో మంచి ప్రాఫిట్ అనేది తీయగలగాలి. దీన్ని మనం ఉపేక్షించకూడదు. ఒక్కొక్కసారి ఈ కేసులో అంటే స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే వెంటనే కిందకు వచ్చేస్తుంది. మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ని బ్యాక్ ఇవ్వకూడదు. ఆ యొక్క రూల్ అనేది మీరు కనుక పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా ఏంటంటే మీకు స్కాల్పింగ్ సక్సెస్ అనేది వస్తుంది. బట్ అగైన్ ఏంటంటే స్కాల్పింగ్ హై రిస్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే హై స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ రెండింటినీ మీరు మేనేజ్ చేయగలగటం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో దీనికోసం పర్టికులర్గా వేరే ఇండికేటర్స్ ఏం అవసరం లేదు. ఈ యొక్క ఇండికేటర్ అనేది యూస్ చేసుకోండి. ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ మనకు మంచి ఎక్కడెక్కడైతే ఈ యొక్క వస్తుందో ఇది ఫాల్స్ సిగ్నల్, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ అనమాట. దాని తర్వాత ఇక్కడ కవర్ చేసేయాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది మనకి మార్కెట్. ఈ యొక్క స్కాల్పింగ్లో తీసేయాలన్నమాట ప్రాఫిట్స్ అనేవి, ఎక్కువ ఉపేక్షించకూడదు. ఈ కేసులో మనకి టర్న్ అయింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది, వెరీ గుడ్ క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, మనకి ఈ కేసులో ఇక్కడ దాకా వెళ్ళింది. దీంట్లో మనకి కంపల్సరీగా ఏంటంటే ప్రాఫిట్స్ని కూడా గ్రాప్ చేసేయాలి, దాన్ని ఎప్పుడు కూడా వదిలేయకూడదు. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం ప్రాక్టీస్ అనేది చేస్తే మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి.